హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ స్టోరీస్ ఆఫ్ అండి. భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటైన సోమనాథ్ దేవాలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఇది కేవలం దేవాలయమే కాదు, ఇది ధర్మానికి నిలువెత్తు నిదర్శనం, భక్తుల పట్టుదలకి ప్రతీక. ఈ ఆలయం వందల సంవత్సరాలుగా ఎన్నో దాడులు ఎదుర్కొని కూడా ప్రతిసారి తిరిగి నిలబడింది. ఈ వీడియోలో మనం దీని పౌరాణిక గాథ, చరిత్ర ఘట్టాలు, ఇంకా కొన్ని అద్భుతమైన నిజాలు తెలుసుకుందాం. పౌరాణిక గాథ. అసలు సోమనాథ్ అనే పేరు ఎలా వచ్చింది? సోమనాథ అంటే చంద్రుని అధిపతి అంటే శివుడు. పురాణాల ప్రకారం చంద్రుడు 27 భార్యలను కలిగి ఉన్నాడు. వీరంతా దక్షుని కుమార్తెలు. అతను రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించేవాడు. దీనితో దక్షునికి చాలా కోపం వచ్చి చంద్రునికి శాపం ఇచ్చాడు. నీ కాంతి నశిస్తుంది అని. చంద్రుడు ఆ శాపం నుండి బయటపడటానికి ఈ ప్రదేశంలో శివునికి దీర్ఘకాల తపస్సు చేసి ఆరాధించాడు. దీనికి శివుడు ప్రసన్నుడై చంద్రునికి కాంతి తిరిగి ఇచ్చాడు. కానీ పూర్తిగా కాదు. అందుకే చంద్రుడు పౌర్ణమి, అమావాస్యల మధ్య వెలుగుతూ మసకబారుతూ కనిపిస్తూ ఉంటాడు. ఈ కృప గుర్తుగా చంద్రుడు బంగారంతో ఆలయాన్ని నిర్మించాడట. తరువాత రావణుడు వెండితోనూ, శ్రీకృష్ణుడు చెక్కతోనూ, భీముడు రాతితోనూ పునర్నిర్మించారన్నది పరంపరగా చెప్తారు. ఇది పురాణ గాథ. చారిత్రక ఆధారాలు కాకపోవచ్చు కానీ భక్తుల్లో నమ్మకంగా ఉన్న కథ. చరిత్రలో ధ్వంసం మరియు పునర్నిర్మాణం. సోమనాథ్ దేవాలయం చరిత్రలో 8 సార్లు దాడులకు గురై ప్రతిసారి భక్తులు మరియు పాలకులు కలిసి తిరిగి పునర్నిర్మించారు. మహమ్మద్ గజని ఆలయంపై దాడి చేసి శివలింగాన్ని ధ్వంసం చేసి అపార సంపదను దోచుకెళ్లాడు. తరువాత ఖిలీజ్లు, తుగ్లక్ రాజులు, ఔరంగజేబ్ వంటి వారు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రతి దాడి తర్వాత భక్తుల విశ్వాసం మరింత బలపడింది. చివరగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం తర్వాత ఆలయ పునర్నిర్మాణానికి ముందుండి నడిపించారు. 1951లో భారత తొలి రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆలయాన్ని తిరిగి ప్రజలకు అంకితం చేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది. ఆలయం అరేబియా సముద్రం తీరంలో అత్యంత అందమైన ప్రదేశంలో ఉంది. ఆలయ తూర్పు ద్వారం నుండి ఉదయపు సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడతాయి. ఇది ఒక అద్భుత శిల్పకళ అని చెప్పుకోవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఒక బాణస్తంభం ఉంది. దీనిపై రాయబడ్డ వాక్యం ఏంటి అంటే, ఈ దిశగా సూటిగా వెళ్తే దక్షిణ ధ్రువం వరకు ఏ భూమి లేదు. అంటే ఇది భారతదేశం భౌగోళిక విశేషాన్ని చూపించే ఒక ప్రాచీన ఆధారం. సోమనాథ స్థలం ఋగ్వేదంలో కూడా ప్రస్తావించబడింది. ఇది ఆలయానికి అత్యంత ప్రాచీనత ఉన్నదిగా నిరూపించబడుతోంది. ఇప్పటికీ సోమనాథ్ ఆలయం మారుగొజర్ శైలిలో కేవలం రాతితో మాత్రమే నిర్మించబడింది. ఇందులో ఒక్క ఇనుము గడ్డి కూడా వాడలేదు. సోమనాథ్ వద్ద కపిల, హిరన్, సరస్వతి నదులు సముద్రంలో కలుస్తాయి. ఇది ఒక పవిత్ర త్రివేణి సంగమ స్థలం. ఈ ఆలయాన్ని సందర్శించిన మరియు పునర్నిర్మించిన వారిలో ఆది శంకరాచార్యులు కూడా ఉన్నారు. చరిత్ర ప్రకారం ఆలయం ఒకప్పుడు బంగారం, వెండి, వజ్రాలు వంటి అపార సంపదతో నిండి ఉండేది. ఇది ఎందరో దోపిడీదారుల లక్ష్యంగా మారింది. సోమనాథ్ దేవాలయం ఒక ఆధ్యాత్మిక చిహ్నం, పునర్నిర్మాణ శక్తికి ప్రతీక, భారతీయుల భక్తికి నిదర్శనం. ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని దశాబ్దాలు గడిచినా ఈ ఆలయం తిరిగి నిలబడింది. ఇది మనకు చెబుతోంది, ధర్మం ఏదైనా కాలంలో విజయం సాధిస్తుందని నిజం. మీలో ఎంతమంది సోమనాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ.